గోదావరి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా అర్గుల్ గ్రామంలో ఆమె విగ్రహానికి మాజీ జిల్లా సంఘం సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గోర్త రాజేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. వారి జయంతిని ఘనంగా నిర్వహించినటువంటి నిజామాబాద్ జిల్లా రజక ఐక్య వేదిక సభ్యులకు మరియు అర్గుల్ రజక సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ 130 జయంతి సందర్భంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా రజక ఐక్య సంఘం ఆధ్వర్యంలో మరియు అర్గుల్ రజక సంఘం ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈ స్ఫూర్తి ఐలమ్మ యొక్క ఆశయాల్ని గ్రామంలో తీసుకెళ్లి రాబోయే రోజులలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ విద్య ఉద్యోగం మరియు స్థానిక సంస్థలలో అవకాశం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నది. రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఐలమ్మ ఆశయాలు సాధించాలంటే 42%లో అత్యధికంగా బీసీలు గెలుపొంది పదవులలో అట్లాగే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ విద్య అట్లాగే ఉద్యోగ అవకాశాలు కూడా తీసుకున్నప్పుడే ఆశయాల్ని మనం కొనసాగించినట్లయితుంది. నిజంగా దీనికి ముందుకొచ్చినటువంటి అర్గుల్ రజక సంఘం సభ్యులు వారికి మరియు వారి జిల్లా అధ్యక్షుడు శంకరన్నకు మిగతా వారి మిత్ర బృందానికి కూడా ఐలమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు యావత్ ప్రపంచానికి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ. ఎందుకనంటే ఆమె చేసిన పోరాటం ఇవాళ ఆమె ఫలితమే ఇవాళ ఆ యొక్క స్ఫూర్తి ఇవాళ మమ్మల్ని ముంగడు తీసుకుపోతుందని తెలియజేసుకుంటూ జోహార్ చాకలి ఐలమ్మ.